ఫ్రెండ్స్ మీలో ఎంతమంది కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, వాళ్ళకి ఈ వీడియో అనేది కంప్లీట్‌గా చూస్తే ఒక క్లారిటీ వస్తది. వీడియోని చివరి వరకైతే చూడండి. పాన్ కార్డ్ మనం ఎలా అప్లై చేసుకోవాలో నేను చాలా సింపుల్‌గా అయితే చెప్పాను. వీడియో గనక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి ఇన్‌కమ్ టాక్స్ అని టైప్ చేయంగానే మనకి ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ అవుద్దనమాట. ఫస్ట్ వెబ్‌సైట్‌ని మీరు నొక్కంగానే మనకి ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిని మీరైతే ఒకసారి అయితే చూసి అందులో మనకి ఇన్‌స్టంట్ ఈ-పాన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటది. ఫ్రెండ్స్ సేమ్ మనకి మొబైల్‌లో కూడా ఇలాగే వస్తది. మీరు మొబైల్‌లో చేసుకోవాలన్నా కూడా మొబైల్‌లో అయితే చేసుకోవచ్చనమాట. ఇన్‌స్టంట్ ఈ-పాన్ నొక్కంగానే మనకి 2 ఆప్షన్‌లు అయితే వస్తాయి. గెట్ న్యూ ఈ-పాన్ అని చెప్పేసి, అలాగే డౌన్‌లోడ్ అని చెప్పేసి. మన దగ్గర కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షను, లేదా ఆల్రెడీ ఉంది డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే రెండో ఆప్షన్ అనమాట. ఫస్ట్‌ది నొక్కంగానే మన దగ్గర ఆధార్ నంబర్ ఖచ్చితంగా అయితే అడుగుద్దనమాట. ఆధార్ నంబరు ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు నొక్కి ఓటీపీ ఎంటర్ చేయంగానే ఆటోమేటిక్‌గా మనకి పాన్ కార్డ్ అనేది రావటం అయితే జరుగుద్దనమాట. వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. చాలా సింపుల్ ప్రాసెసు. ఒక 2, 3 నిమిషాల్లో మనమైతే చేసుకోవచ్చనమాట. ఓటీపీ అయిపోయిన తర్వాత కింద ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ గూడా మీరు ఓపుకుంటే చదువుకోండి. లేకపోతే లేదనమాట. ఓటీపీ కొట్టంగానే ఆటోమేటిక్‌గా మనకి సింపుల్‌గా పాన్ కార్డ్ అనేది, కొత్త కార్డ్ అనేది వచ్చేస్తదనమాట. ఫ్రెండ్స్ ఈ మొబైల్‌కి లింక్ అయ్యి ఉన్న నంబర్ ఆధార్‌కి ఏదైతే లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నంబర్‌కే ఓటీపీ వస్తదనమాట. ఓటీపీని ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్‌గా మన డీటెయిల్స్ అనేవి కొన్ని అక్కడ చూపించడం అయితే జరుగుద్దనమాట. ఈ డీటెయిల్స్ మీదే మనకి పాన్ కార్డ్ రావాలి అని జెప్పేసి మనం కింద రైట్ సింబల్ కొట్టామంటే ఆటోమేటిక్‌గా మనది జనరేట్ అయిపోయి ఒక 2 డేస్ తర్వాతలో మనం డౌన్‌లోడ్ చేసుకోవటానికైతే అవకాశం అయితే ఉంటది. చాలా సింపుల్‌గా మనం పాన్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. చాలామంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ జేసి ఖచ్చితంగా మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి.